Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. డ్రగ్స్ ఇక్కడ బిజినెస్ కాదు, అదొక షాడో ఎంపైర్. ఈ సిటీలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది, సైలెంట్ గా సీక్రెట్ గా చేతులు మారుతూ. చూసినవాడు అడగడు, విన్నవాడు మాట్లాడడు. ఎందుకంటే దీని వెనుక ఉన్నవాడు కనిపించడు, కానీ వీడి పేరు మాత్రం అందరికీ భయమే. వాడే దేవా. దండాపేంత మొగడివా, మోతనం చూపించాలన్నా ముందు బతికుండాలిగా. ఎక్కడాడు అన్నా? అది వెతికామన్నా, దొరకలేదు. ఒకడు మన చోటుకు వచ్చి మనం ఏం చేస్తున్నాం, మన దందా ఏంటి, ఏ టు జెడ్ తెలుసుకుని పోతుంటే పట్టుకోవడం మానేసి మిగుతున్నావు. ముందే ఇలాంటి పట్టుకోండి, బాడీ తీసి. వాడు రాక్షసుడు కాదు, రాక్షసత్వానికి అలవాటు పడిన మనిషి. ఇంకా ఈవినింగ్ కలుద్దాం అయితే. ఏంది ఏంది చెప్పు. ఎవరు చెప్పుకుంటావు, చెప్పుకోపోరా అన్నా. ఒకళ్ళు కొట్టాలన్నా. పదా. అయినా ఆదిత్య ఉన్నాడు కదా, నాకేమవుతుంది. ఒక నిమిషం మళ్ళీ చేస్తా. ఇప్పుడు రారా, చూసుకుందామా. ఆదిత్య వచ్చారు రా వాళ్ళు, అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చేసి. నువ్వు జాగ్రత్త. పిల్ల నా కొడుకు, మాతో ఏం పని నీకు? 10 నిమిషాలు ఉండు, ఇదే మాట మళ్ళీ చెప్పు. నిన్నెవడు కాపాడతాడు, నేను చూస్తా. నా చోటు ఎవడో వస్తాడంట, ఏదో పీకుతాడంట. ముందు దీన్ని తీసుకెళ్ళి పడేయండి.
ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు చెప్పు, మా వాడు వచ్చాడు, ఏదో చూస్తా అన్నావుగా. మీ ఓడు మా వాళ్ళ జోలికి వచ్చాడు, అందుకే కొట్టా. ఇది ఇంతటి తాపేద్దాం, ఇద్దరికీ మంచిది. పదా. అన్న ఎందుకన్నా వాడిని వదిలేసావు? వీటెక్కడో చూసేనా, వీటెక్కడో చూసా. హలో బేబీ, ఈరోజు ఏమైందో తెలుసా? ఈరోజు ఆదిత్య లేకపోతే నేను లేను. వాడు నా ప్రాణాలు కాపాడాడు. వాడు వాళ్ళని కొడుతుంటే చూడు, వాడిని లైఫ్లో వదులుకోను. రే ఫోన్ ఆపి టీ తాగరా. మీరైతే 100 రూపాయలు నాకీ మావా, నేను డబల్ చేస్తా. పోయినీరా. ఉన్నదా 100రా, అది కూడా పోగొట్టావా? అవి వచ్చినట్టే ఉంటాయరా, రావురా అని 100 సార్లు చెప్పా, వింటావా? దెబ్బ తగిలిన రోజు నా బాధ అర్థమవుతుంది నీకు. చూద్దాం. మామ నిన్న ఒకటి అడిగితే చెప్తావా? చెప్పురా. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, మీ పిల్ల అంటే ఇష్టమా? అంటేనే ఇష్టం. అయితే నీ పిల్లని నాకు ఇచ్చారా? రేయ్, అరే నాకు తెలియదు, నాకు డబ్బులు నాకు ఇవ్వరా. సరే నేను ఇస్తా గానీ నేను పని చెప్తా, చేస్తావా? చెప్పు మామ, ఏదేం చేస్తా. వద్దురా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. తొక్కలేరా, ఇలాంటివి ఎన్ని చూడలేదు. బాగుందా? బాగుంది మామ, కానీ ఇప్పుడు చూడు. ఇప్పుడేమంటావు? మరి ఇది ఎంతసేపు? ఇప్పుడే కడుపులో తిప్పుతుంది. ఇది అయితే ఇంకా మన పరిస్థితి ఏంటో. తాగుదాంలే. తాగేద్దాం. ఇప్పుడేమంటావు? 20 నిమిషాలు ఇంకా వెయిట్ చేయి. అరే మామ ఇప్పుడే వస్తా. 20 నిమిషాలు ఎక్కడే కూర్చో. Please రా, 20 నిమిషాలు కూర్చోని చెప్పా. ఎక్కడికి రా నువ్వు పోయేది? లేదు, వద్దురా వద్దురా అని చెప్పా, ఏం కాదురా, పోయేదే లేదు. నేను వెళ్తున్నా, పోండ్రా. మాటలతో స్నేహం కట్టలేదు మేము, కష్టం వచ్చిందంటే ఎవడి భయంగా ఉందిరా, వాళ్ళు మళ్ళీ వస్తారేమో. మాట ఊరా, ఏ కష్టం వచ్చి నాతో ఉంటా అని. మాటిస్తున్నా, నీ దాకా రావాలంటే నన్ను దాటి రావాలి. డబ్బు పేరు లాభం ఏది లెక్కలోకి రాలేదు, నిలబడ్డప్పుడు నిలబడ్డామంతే. హాయ్ ఆదిత్య గారు, మీ వన్ సైడ్ లవర్. ఎక్కడ ఉన్నట్టుంది. సిరి సిరి సిరి. సిరి, ఏంటి ఈ అమ్మాయి మెసేజ్ చేసింది? నీకేమన్నా పిచ్చా? అవును, నాకు పిచ్చే. వాడిని వాడు కాపాడుకోలేని వాడు నన్నేం కాపాడుతాడు? బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకునేవాడు నన్నేం పోషిస్తాడు? వాడు నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడు తెలుసా? అయితే అయితేనా? సరే ఇంకే, నువ్వు ఇది ఎత్తకు, నేను ఎత్తను, మర్చిపోదాం ఇద్దరం. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్తే బాధపడతాడు, చెప్పకపోతే కోపడతాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు చేస్తుంది. హలో బేబీ, నీ ఫ్రెండ్ ఆదిత్య ఉన్నాడు కదా, మన ఫొటోస్ చూపించి వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవునా? నేను చూసుకుంటాలే.
నువ్వేం భయపడ మాకు. హలో, ఎక్కడున్నావురా? ఇంట్లో రా. అర్జెంట్ మనం మా ప్లేస్కి వచ్చేసి మాట్లాడాలి. నేను మాట్లాడాలా? సరే. ఏమైందిరా? జుర్రా అమ్మాయి ఎలా మెసేజ్ చేసిందో. ఏంది కర్మ నాక? ఆపలకేం పోయారా బాబు? అదే నాకు అర్థం కావట్లే. ఏడొస్తున్నాడు గమ్మ విషయం నాకు మాకు. విష్ణు, నేను చెప్పేది ఒకసారి వినరా. నువ్వు ఎలాంటి వాడు అనుకోలేదురా. ఏమనుంటే నాతో తెలుసుకోరా. నా పిల్లతో నీకేం పని రా? అసలు ఏం మాట్లాడుతున్నారా? వాడు మా ఫోటోలు మా పిల్లకి పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇలా కాదురా. అసలు నీలాంటి వాడికి ఫ్రెండ్షిప్ వెళ్ళ. కొడతావురా? ఎందుకు కొట్టవు? ఎంతగానో ఊహించుకున్నా. ఎలాంటి వాడు అనుకోలేదురా. లైఫ్లో నా మొక్కలు పిలిపించు. ఎందుకురా వాడికి నిజం చెప్పలేదు? ఆ అమ్మాయి చెప్పిందని ఒక మాట కూడా ఆలోచించకుండా వచ్చిన నిన్ను తిట్టిపోయాడు. అదే అమ్మాయి ఇలా చేసిందని తెలిస్తే తట్టుకోగలుగుతాడా వాడు? అయినా ఒక మాట చెప్పుండాల్సిందిరా. లేదురా, ఇంకనేగా తెలుసుకుంటాలే వాడు. కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో. దీని అమ్మా ఇదంతా ఆదిత్య గాడి వల్లే. ఆదిత్య, నిన్ను వదలనరా. డబ్బులు ఎప్పుడు ఇస్తారా? ఇచ్చిన టైం అయిపోయింది. ఎలాగ రోజులు కట్టేస్తా. ఇప్పటికే చాలా టైం ఇచ్చా. ఇవ్వకపోతే ఏమైతే తెలుసు కదా. టైం కట్టేస్తా. సరే, ఒక వారం టైం ఇస్తున్నా. కట్టకపోతే అప్పుడు చెప్తాను ఈ పని. నేనే ఎప్పుడున్నా నువ్వు తాగి పొందిపోతే మా వాడే తీసుకొచ్చాను. నమ్మిన వాళ్ళకి కంటే నువ్వే చాలా బెటర్ అన్నా. ఏమైందా? మోసపోయా అన్న. ఇచ్చిన టైం కూడా అయిపోయింది. ఇక నువ్వు కానీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఎలా కదా 4 రోజులు టైమే ఉన్నాయి. ఎక్కువ ఎలా ఉన్నా కట్టేస్తున్నా. 4 రోజులు టైం ఉన్నా. ఏమైంది? అప్పులు అన్నా. ఎంత ఉంది అప్పు? ఎందుకులేండి అన్న, నేను చూసుకుంటా. లేదు, నన్ను ఒక అన్న చెప్పు. ఎంత ఉంది? 20,000 అన్న. అంతే కదా, కట్టాదు. ఏం బాధపడు, ఇక్కడే ఉంది. నీ బాధలన్నీ చిన్న గిఫ్ట్ ఉంది. ఒక నుంచి ఇక్కడే ఉంది. ఉన్న దేశం నువ్వు ఇక్కడే ఉంది. మనోడు అంతా చూసుకుంటాడు. ఓకేనా? నీకేం ఇబ్బంది ఉండదు. ఇక్కడే ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న. నా కోసం ఎంత చేస్తున్నావు? నీకోసం ఏం చేయాలి చెప్పు. నాకు చిన్న హెల్ప్ కావాలి, చేస్తాను. అప్పుడు నీకు పాటు వాడు వచ్చాడు కదా, అని కొట్టాలి. కొట్టగలవా? అవునన్నా, నాకు కూడా వాడి మీద కోపం ఉంది. ఎలా అయినా వాడిని కొట్టాలి. డైరెక్ట్గా వాడిని మనం ఏం చేయలేము. కొట్టాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా వాడు కడియం జరగకపోవద్దన్న. ఎలాంటి వాళ్ళు అయితే వాడిని ఏం చేయలేవు. బయట వాళ్ళని పిలిపిద్దాం. స్నేహంతో మొదలై శత్రుత్వంగా మారిన కథల నమ్మకమే నరికిన రోజున గుండెల్లో రాసుకున్న శాపంగా అడుగులు ప్రతి ఒక్కటి గాయమై, నీడలు ప్రతి ఒక్కటి ద్రోహమై, అతుకుల జీవితమై, రక్తపు సాక్ష్యమై, రక్తం చెమట కట్టిన జాడలు ఉండే
హరిరా. ఏంటి టైంలో కాల్ చేస్తున్నాడు? సరే ఎత్తుదాంలే. రే సిద్ధు ఎక్కడున్నావురా? బయట ఉన్నారా? వాడు ఎక్కడున్నాడు? ఎందుకు? అర్జెంట్గా బీచ్కి రండి మాట్లాడాలి. నాకెందుకో భయంగా ఉందిరా. సరే చెప్తాలే. వీడేంటి బీచ్కి రమ్మంటున్నాడు? సరే చెప్పి చూద్దాం. చెప్పరా. ఆదిత్య కృష్ణ కాల్ చేశాడు రా. బీచ్ దగ్గరికి రమ్మన్నాడు రా. బీచా? సరే, నాకు కొంచెం భయంగా ఉందిరా. నేను చూసుకుంటాను, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త రా. విక్రమ్, నేను ఆదిత్య. విష్ణు బీచ్ దగ్గర ఉన్నాడంటే వచ్చా, కానీ ఇక్కడ దేవా ఉన్నాడు. విష్ణు ఏం చేస్తాడో కూడా తెలియదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సిటీలో ఉన్నవాడి మనుషులు మొత్తాన్ని కంట్రోల్లో తీసుకో. వాడికి రోజుతో పులి స్టాప్ పెడుతున్నాం. ఆదిత్య నీకోసమే వెయిటింగ్. విష్ణు ఎక్కడ్రా? నువ్వు వచ్చావుగా, వాడు వస్తాడులే. రాకుండా అడిగి పోతాడు. వాడితో ఏందన్నా మాటలు? చెప్పరా, ఎక్కడా విష్ణు? ఎక్కడా? అడిగేది నిన్నే, చెప్పు. ఆదిత్య, రే విష్ణు, ఎలా ఉన్నావురా? ఆదిత్య, ఆదిత్య. నా కొడక. కొడక, నాకులు కావాలంటారా మీకు? నా కొడక. ఎక్కడో చూసా అనుకుంటూ ఉన్నా. అప్పుడు దొంగలా వచ్చి నా
దొరికాడా? ఒకడు మన చోటుకు వచ్చి మనం ఏం చేస్తున్నాం, మన దందా ఏంటి A to Z తెలుసుకుని పోతుంటే పట్టుకోవడం మనం మిగుతున్నాం. అదేగా మా వాళ్ళని కొట్టాం. అప్పుడే చెప్పాం మా వాళ్ళకి నీ మీద ఒక కన్నేమని. అన్న ఎందుకన్నా వాడిని వదిలేసావు? చెప్పు, నా మాల్ ఎక్కడ పెట్టావు చెప్పు. మీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుకి ఎక్కుతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు నువ్వు అమ్మే ఆ డ్రగ్స్ వల్ల, తెలుసా? నువ్వు అమ్మే ఆ డ్రగ్స్ వల్ల ఎంతో మంది బానిసలే చనిపోతున్నారు, సూసైడ్ చేసుకున్న విషయం నీకు తల్లి చెల్లి అని తేడా లేకుండా రేప్ చేసి చంపుతున్నారు కదంట్రా. ఏం పాపం చేశారంట, చిన్నపిల్లలు కూడా అలవాటు చేసి చంపుతున్నారు. ఇదే ఒక బతికేనా? నేను ఎప్పుడు ఎవరికి బలవంతంగా తాగిపోయా, ఎవరికి ఆడు తోలెక్కి తాగితే అట్లా తప్ప. ఇదే డ్రగ్స్ మీ అమ్మతో చెల్లి రానప్పుడు తెలుస్తుంది. అది వాడిని పనులు ఎందుకు పెట్టుకున్నా తెలుసా? వాడుంటే నువ్వేం పీకలేవు కాబట్టి. వాడే నా బలం, నీ బలహీనత. అవును, నీ కడియం తీస్తే చంపుతావంటగా, ఇప్పుడు ఎలా చంపుతావు? నేను వద్దు, అది కడియం తీసేయండి. రే వద్దు, కడియం జోలికి మాత్రం పోవద్దురా. వద్దురా, వదిలేయండిరా ప్లీజ్. ఏంది? డ్రగ్స్ నేను సూసైడ్ చేసుకుంటున్నారా? అదే డ్రగ్స్ నీకు తినిపిస్తా. అదే స్నేహం కత్తిలా మలిగినా నమ్మకం మేఘంలా కరిగిపోగా గుండె కడలిలో గాలి ముందువైనా మాటల వెనుక మాయార్థాలు ముందు చూపే వెనక మాటలు నా దందా జోలికి వస్తే ఇదే అవుతుంది. నిన్ను చంపి పడేయండి. నమ్మకం నరుకే వేళ ఈ రోజు నా పక్క తీరింది. ఏం చేశారు ఆదిత్య? అసలు ఏమైందిరా? చంపేసా. మామూలుగా కొట్టలేదు వాడిని, లేకపోతే నా జీవితం నాశనం చేస్తారా? రే 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 నీకు అసలు పిచ్చి పట్టిందా? అసలు ఆదిత్య గురించి ఏం తెలుసురా నీకు? నీళ్ళెవరే వాడికి మేము తప్పుగా మెసేజ్ చేసిందిరా, చూడు కావాలండి. నువ్వు ఎక్కడ బాధపడతావని వాడి నీకు ఈ విషయం చెప్పొద్దు అన్నాడు రా. నువ్వు అప్పుల్లో ఉన్నావని తెలిసి వాడు డబ్బులు దాచిపెట్టారా నీ అప్పులు తీర్చాలని. నువ్వు ఇలాంటి వాడు, వాడి మంచితనాన్ని కూడా చేతగానితనాలా తీసుకున్నావు కదరా. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు చెప్పలేదు ఏంటి నాకు? తప్పు చేశానే. నమ్మకమే ఆయుధమై నేనే నీ ప్రాణం తీసేశానా. నిజం తెలిసేలోపు నీ శ్వాసలే నన్ను వదిలిపోయావా. కోపంలో కన్ను మూసాను, మన స్నేహం కనిపించలేదు. ఇంత లేటు? ఏం లేదు, చిన్న సెటిల్మెంట్ చూస్తున్నాం. ఈ ఊరు నిన్నదించబడేవాడు బాయ్స్. ఎవడో ఆదిత్య అని పిల్లడు. ఆదిత్యనా? ఆదిత్య ఎంత చేతి కడే ఉంటుంది వాడేనా?
నిజంగా చంపారా? మన వాళ్ళు వేసేసి ఉంటుంది ఇంకోటి. అయినా నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఆడవ పిల్లోడు అంటే వాడి గురించి నీకు తెలియదు బాయ్. వాడు మామూలు కాదు, వాడు తెలిసే రకం కాదు, చంపే రకం. మాటిస్తున్నారా? నా ప్రాణం పోయిన దీని వెనుకున్న ఏ ఒక్కడిని వదలను. ఈ కడియమే దీనికి సాక్ష్యం. ఒకే నీడలో పెరిగిన రోజులు, ఒకే ఆకలితో నవ్విన రాత్రులు, నీ చేతిలో చేతి పెట్టి నడిచిన నేనే ఈ రోజు నీ శవం ముందు నిలిచాను. బాగుంటారా అన్న నీ మాట చివరిసారి అబద్ధమైంది. నన్ను బతుకు మాటిస్తున్నా నీలాగా ఇంకెవరికి కానివ్వను. నా కళ్ళ ముందే నువ్వు పోయావురా, నేను చూస్తూ. ఎందుకు భయపడుతున్నావు? ఏంది ఎవడాడు? వాడేనా? నేను ఏ డ్రగ్స్ని అయితే అంతం చేద్దామని నా ఈ పంతాన్ని మొదలు పెట్టాను, అదే డ్రగ్స్ వాడికి అలవాటు చేసి నన్నే చంపేద్దామని ఎర్రగా వేస్తే మనం ఏ పని చేసినా కర్మఫలం అనేది అలానే వెంటాడుతూ ఉంటుంది. నేను ఏ స్నేహం కోసమైతే ఈ కర్మలు మొదలు పెట్టాను, అదే స్నేహానికి ఏనుగు లాంటి బలం తోడి నన్నే పని కొడతానంటే నాకు తెలిసి వాడు ఈ పాటికి అక్కడ వేట మొదలు పెట్టి ఉంటాడు. వాడు మామూలుడు కాదన్నా, వాడి జోలికి పోవద్దన్నా. చెప్పా కదా, వాడి గురించి మీకు తెలియదు. వాడు చాలా డేంజర్ బాయ్. వాడే నా సామాజిక కూడా కూల్చింది. వాడి వల్ల చాలా నష్టం జరిగింది బాయ్. నాకు వాడి కోసం చాలా వెతుకుతున్నాం బాయ్. అసలు ఎవడి ఆదిత్య? ఆదిత్య, నువ్వు చెప్పినట్టే చేశా.
చంపేస్తే నా కొడుకుని. ఇంకొకడు డ్రగ్స్ తీసుకోవాలంటే బయట రావాలి. ఆ శివయ్య మీద ఒట్టు ఇచ్చిన మాట కోసం ఆ యముడే దిగి వచ్చిన ఈ నా పంతాన్ని ఎవరు ఆపలేరు. చంపేస్తాడా? ఏం పర్లేదు, వాడిని ఎలా చంపాలో నా దగ్గర ప్లాన్ ఉంది బాయ్, చూసుకుందాం. అసలు ఆదిత్య ఇంతకు ముందు ఏం చేసేవాడు? వాడికి ఆ కడియానికి సంబంధం ఏంటి? వాడిని చూసి వీళ్ళెందుకు ఇంత భయపడుతున్నారు?